పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉండునగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 24వ వచనము నుంచి 28వ వచనం వరకు. నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొను చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చు ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు రాజుగా వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమ కలిగినటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి యొక్క సువిశేష పట్టణము మనతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని, మనకిస్తూ ఉన్నటువంటి సందేశాన్ని, మన జీవితాలలో మన ముందు నిలుపుతున్నటువంటి సవాలును అర్థం చేసుకుంటూ అర్థమైనటువంటి యొక్క అంశాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి యొక్క పట్టణంలో ఉన్నటువంటి మొట్టమొదటి మాట, యేసయ్య పలుకుతున్నటువంటి మాట, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అనేటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. ఈ మాట యేసయ్య ఎప్పుడు పలుకుతున్నాడు అంటే, ప్రజలలో అనేక రకమైనటువంటి అపోహలు కలుగుతున్నటువంటి సమయంలో యేసయ్య పలుకుతున్నటువంటి మాట ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యను వెంబడించటం అంటే చాలా గౌరవప్రదమైనటువంటి కార్యము అనేటువంటి ఆలోచన అధికమవుతున్నటువంటి సమయంలో, యేసయ్యను వెంబడించటం అంటే మన జీవితంలో మనకు అన్నీ కూడా సమకూర్పబడతాయి. అటు ఆరోగ్యము కానీ, ఇటు సంఘములో ఒక హోదా కానీ అన్నీ కూడా ఆయనలాగే మనకు కూడా సంక్రమిస్తాయి అనేటువంటి ఆలోచన లేవనెత్తబడుతున్నటువంటి సమయంలో, ఆఖరికి తన సొంత శిష్యులు కూడా ఆయన మాటతో విభేదిస్తూ, అయ్యా ఇది నీ జీవితంలో జరగకుండునుగాక అని చెప్పి వాళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తున్నటువంటి సమయంలో యేసయ్య ఆలోచించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నన్ను కేవలము దూరము నుంచి చూస్తూ ఈయన గొప్ప ప్రవక్త, ఈయన మంచివాడు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కాదు నేను చెప్తున్నటువంటి మాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వినాలి, ఎందుకంటే ఆ మాటలలో క్రొత్తదనం ఉంది అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారికి కాదు నేను తెలియచేస్తుంది ఈ మాటలు. నేను ఈ మాటలు ప్రత్యేకంగా ఎవరి కోసం బోధిస్తున్నాను అంటే, ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాను అంటే, కేవలం నన్ను దూరంగా చూసేటువంటి వాళ్ళ కోసమో, లేదా నా మాటలు ఆలకించటానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి కోసమో కాదు నేను ఈ మాటలు పలుకుతున్నది. నేను ఈ మాటలు పలుకుతున్నది ఎవరి కోసము అంటే, ఎవరైతే నన్ను నిజంగా అనుసరించాలి, నన్ను గురువుగా అంగీకరించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా తెలియచేస్తున్నా ఈ మాటలో. తమ సమస్తాన్ని వదిలిపెట్టి నా వెనక నేను ఎక్కడికి వెళితే అక్కడకు, ఏమి చేస్తే అది, నా ఆలోచనలు ఏ రకంగా ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా అదే రకంగా మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వారి కోసం నేను పలుకుతున్నటువంటి మాటలు ఇవి. ఒక మాటలో చెప్పాలి అంటే, గురువుగా ఉన్నటువంటి నా వద్ద నిజమైనటువంటి శిష్యరికం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వారి కోసం పలుకుతున్నటువంటి మాటలు ఇవి అని యేసయ్య తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నా బిడ్డ, దేవుని శిష్యుడిగా శిష్యురాలిగా మారాలనుకుంటున్నావా?
దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయనకి అత్యంత చేరువలో ఆయన చెప్పినటువంటి విధంగా జీవించాలి, నా జీవితాన్ని మలుచుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే జ్ఞాపకం ఉంచుకో, ఈ మాటలు నీకోసమే. అయితే జ్ఞాపకం ఉంచుకో, యేసయ్య నిన్ను ఉద్దేశించి నీ యొక్క పేరును తన మనస్సులో ఉంచుతూ పలుకుతున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించు. ఈ మాటలు నా బిడ్డ నీకోసమే. తన శిష్యరికం చేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళ కోసం యేసయ్య విధిస్తూ ఉన్నటువంటి 2 షరతులు ఈరోజు మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. ఒకటి, తనను తాను త్యజించుకొని, రెండవది తన సిలువను ఎత్తుకొని. తనను తాను ఎలా త్యజించుకోవాలి, ఇది మనం లోతుగా అర్థం చేసుకోవాలి. తన్ను తాను త్యజించుకొని అంటే ఏదో మనకున్నటువంటి అలవాట్లను, ఏదో మనం అప్పటి వరకు ఇష్టమైనటువంటి అంశాలను ఆ సమయంలో కొన్ని రోజుల పాటు త్యాగం చేస్తూ దేవుని కోసం నాకు ఇష్టమైనటువంటి భోజనాన్ని, నాకు ఇష్టమైనటువంటి పనులను, నేను చేసేటువంటి పాపాలను తపస్సు కాలంలో మనం చేసేటువంటి విధంగా ఈ 40 రోజుల పాటు త్యాగం చేస్తా అనేటువంటి ఆలోచన చేయటం పరిత్యజించటం కాదు, త్యజించుకోవటం కాదు. యేసయ్య కోసం తనను తాను త్యజించుకోవటం అంటే అది ఆ మనిషి యొక్క ఆలోచన విధానాన్నే మార్చుకోవటం. తను జీవిత కాలంలో తను అప్పటి వరకు నమ్మినటువంటి ఆలోచన విధానం నుంచి ఒక నూతనమైనటువంటి ఆలోచనతో జీవించటానికి ప్రయత్నం చేయటమే తన్ను తాను పరిత్యజించుకుంటూ జీవించటం అంటే, అనుసరించటం అంటే. ఎలా అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. నా జీవితం అనేటువంటి మాట నుంచి, అయ్యా ఈ జీవితం నీది, అటువంటి విధంగా మన ఆలోచనలు మారుతూ ఉండాలట. ఇవన్నీ నావే అనేటువంటి ఆలోచన నుంచి, అయ్యా సర్వాన్ని ప్రసాదించు వాడవు నీవే అనేటువంటి ఆలోచనకు మారుతూ ఉండాలట. అయ్యా ఇవి నాకు ప్రసాదించు, నా జీవితాన్ని బాగు చేయి, ఆనందంగా వీటినన్నింటినీ నాకు దయచేస్తూ నేను సంతోషంగా బ్రతకటానికి నాకు సహాయం చేయి అనేటువంటి ప్రార్థన నుంచి, అయ్యా నేను నీ బిడ్డను, నీ సాక్షిని, నీ విశ్వాసాన్ని, నీ యొక్క మార్గంలో నడుస్తూ నీ యొక్క నామానికి సాక్షిగా నిలబడుతున్నటువంటి వాడను. ఈ నీ జీవితాన్ని నీ చిత్తానుసారం వినియోగించుకో అని ప్రార్థన చేసేటువంటి ఆలోచనకు మనిషి జీవితం మారుతూ ఉండాలట. అయ్యా ఇక నాకు అవసరమైనటువంటివి ఏమీ లేదు, నేను నీవాడను, సర్వాన్ని త్యజిస్తూ త్యాగం చేస్తూ నా సొంత ఇష్టాలను, స్వార్థాలను త్యాగం చేస్తూ నీ మీద సంపూర్ణంగా ఆధారపడి నీవు ఎటువైపు తీసుకెళితే అటువైపు, ఏ రకంగా జీవించమంటే ఆ రకంగా, ఏ రకంగా ప్రేమించమంటే ఆ రకంగా, ఏ రకంగా క్షమించమంటే ఆ రకంగా జీవించటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విధంగా నీ ఆలోచనను మార్చుకోవటమే ఈ పరిత్యజించటం అనేటువంటి మాటకు అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రకంగా నీ జీవితం మారిందా, లేదా ఈ సమయంలో మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలుగుతుందా, మార్చుకుంటా అనేటువంటి నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? ఆలోచించుకో నా ప్రియ సహోదరి సహోదరుడు. తన సిలువను ఎత్తుకొని ఈ రకంగా యేసయ్య మార్గంలో నడుస్తున్నటువంటి సమయంలో ఈ రకంగా సర్వాన్ని త్యాగం చేస్తూ నేను దేవుని బిడ్డగా జీవించాలి, అయ్యా నీ చిత్తానుసారం నా జీవితాన్ని వినియోగించుకునేటువంటి మాట పలుకుతున్నటువంటి సమయంలో నేను జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మరొక జీవిత విధానం ఏంటి అంటే, నేను నా సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తూ ఉండాలట. సిలువను ఎత్తుకుంటాం అంటే ఏంటి? మనం చాలాసార్లు ప్రసంగాల్లో వింటూ ఉంటాం. సిలువను ఎత్తుకోవటం అంటే నీ జీవితంలో కష్టాలు వచ్చినటువంటి సమయంలో, బాధలు వచ్చినటువంటి సమయంలో ఈ కష్టాలను ఓర్చుకుంటూ, బాధలను భరిస్తూ నీవు దేవుని మార్గంలో నడవటానికి ప్రయత్నించాలి అనేటువంటి మాటను చాలాసార్లు మనం ఈ ప్రసంగాలలో వింటూ ఉంటాం. దీనికి ఇంకా లోతైనటువంటి అర్థం ఉంది. ఇదంతా కూడా నిజమైనప్పటికీ ఈ నిజానికి ఇంకా లోతైనటువంటి భావం జోడింపబడాలి. ఈ మాట మనం విన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా,
ఏంటండి అంటే, సిలువను ఎత్తుకోవటం అంటే ఈ కాలంలో మనం పాటించేటువంటి ఆలోచించేటువంటి విధానంలాగా సిలువను ఎత్తుకోవటం అంటే ఇది ఒక అలంకరణ కాదు. ఇది ఒక భయంకరమైనటువంటి శిక్షకు, శ్రమకు చిహ్నం. ఈ యొక్క సిలువను ఎత్తుకోవటం అంటే ఏదో కష్టాన్ని భరించటం కాదో. సిలువను ఎత్తుకోవటం అంటే మనం ఆనాడు యేసయ్య జీవిస్తున్నటువంటి కాలంలో ఈ సిలువ శిక్ష యొక్క వేతనం ఏంటో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఏ వ్యక్తి అయితే సిలువను ఎత్తుకుంటూ ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే సిలువ శిక్షకు గురి అవుతూ ఉన్నాడో, ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ, తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన, కొన్ని వందల ఆలోచనల్లో ఒక ఆలోచన కాదు, సిలువను ఎత్తుకున్నటువంటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు, బంధువులకు, తెలిసిన వాళ్లకు తన గురించి ఉన్నటువంటి ఇక ఒకే ఒక్క ఆలోచన ఏమిటి అంటే, ఈ వ్యక్తి సిలువను ఎత్తుకున్నాడు కాబట్టి ఇక మీదట మా చెంతకు తిరిగి రాలేడు. ఈ సిలువను ఎత్తుకున్నటువంటి వాడు శ్రమల వైపు కాదు, మరణము వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అనేటువంటి మాట వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సమయంలో దాన్ని ఆలోచిస్తూ ఉండేవాళ్ళట. సిలువ శిక్ష అంటే మరణానికి చిహ్నం. యేసయ్య నీవు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి మాట పలుకుతూ ఉన్నప్పుడు యేసయ్య తన శిష్యులుగా మారుతున్నటువంటి మన నుంచి ఆయన అడుగుతున్నటువంటి షరతు ఏంటి అంటే, సిలువను ఎత్తుకున్నటువంటి నీవు నా మార్గంలో నడుస్తానని నిర్ణయాన్ని తీసుకొని అడుగులు వేస్తున్నటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సత్యము, ఇక నీవు తిరిగి రాని ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఆనందంగా ఉన్నా, కష్టంలో ఉన్నా, సుఖాలలో ఉన్నా, బాధలలో ఉన్నా, నీవు శ్రమలలో ఉన్నా, లేక సురక్షితమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నా, ఎటువంటి సమయంలోనైనా, సందర్భంలోనైనా ఇక నీవు నాకు నచ్చలేదు కదా అని వెనుకకు రావటానికి వీలు లేదు. తిరిగి రాని ప్రయాణాన్ని నా బిడ్డ నీవు ప్రారంభించాలి. నా శిష్యుడిగా మారటం అంటే ఇక నీ కళ్ళు, ఇక నీ ఆలోచనలు, ఇక నీ జీవిత మాటలు, పనులు అన్నీ కూడా నాకు సంబంధించినటువంటి కార్యాలలాగానే ఉండాలి. అది నా నిజమైనటువంటి శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణం. నీకుందో లేదో ఆలోచించుకో. ఉండాలి అనుకుంటున్నావా? ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావా? ఒకవేళ నిజమైనటువంటి దేవుని శిష్యునిగా, శిష్యురాలిగా నీవు ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తే యేసయ్య అడుగుతున్నటువంటి విధంగా నా బిడ్డ ఈ రకంగా యేసయ్యను సంపూర్ణమైనటువంటి మనస్సుతో సర్వాన్ని త్యాగం చేస్తూ తిరిగి రాని ప్రయాణాన్ని ప్రారంభిస్తూ దేవుని శిష్యుడిగా మారటానికి ప్రయత్నం చెయ్యి అని యేసయ్య మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుంచుకో, ఈ లోకంలో నీవు నీ స్వార్థపు జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈరోజు నీవు సంతోషంగా ఉండవచ్చు. కానీ యేసయ్య తెలుపుతున్నటువంటి విధంగా ఒకరోజు వస్తుంది, నీ యొక్క కార్యాలకు ప్రతిఫలము చెల్లించక తప్పదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకో. నీవు ఈరోజు నీ యొక్క ఆనందం కోసం, నీ స్వార్థం కోసం, నీకు నచ్చినటువంటి జీవిత విధానం కోసం నీకు నచ్చినట్లు జీవిస్తున్నటువంటి ప్రతిసారి కూడా జీవించు పర్లేదు, ఆ రకంగా ఉండు పర్లేదు. కానీ ఈ రకంగా జీవిస్తూ పాప పనులు చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా రేపటి రోజున నా ఆత్మ నాశనం అవుతుంది. ఈరోజు నేను చేసేటువంటి ఈ యొక్క కార్యము ద్వారా రేపటి రోజు నా ఆత్మ దేవుని యొక్క శిక్షకు గురవుతుంది. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి యొక్క పాపపు సుఖము ద్వారా రేపటి రోజు నా యొక్క ఆత్మ నిత్య శిక్షకు గురి అవుతుంది అనేటువంటి సత్యాన్ని ఆలోచించుకుంటూ పాపం చేయి, ఆలోచించుకుంటూ ఈ యొక్క జీవితాన్ని గడుపు అని దేవుడు ఈరోజు మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆలోచించుకుంటూ ఈ రోజంతా కూడా దేవునికి దగ్గరగా
ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ గడపటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడునగాక. ఆమెన్. గుణదలమా